నమస్కారం సుఖీభోకు స్వాగతం. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందనేది మనకు బాగా తెలిసిన నానుడి. చక్కగా చిరునవ్వుతో కలుపుకొలుగా మాట్లాడడం అనేది మనల్ని అందరికీ దగ్గర చేస్తుంది. సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయనేది నిజమే. చక్కటి వాక్శుద్ధితో పాటు నోటిని కూడా మంచిగా చక్కటి ఆరోగ్యంతో ఉంచుకుంటే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని చెబుతారు డాక్టర్లు. ఇవాళ ఓరల్ హెల్త్ డే. ఈ సందర్భంగా మన నోటిలో సాధారణంగా కనిపించే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకు వస్తోంది నేటి సుఖీభవ. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నట్లుగానే మన నోటిని కూడా అతి ముఖ్యమైన అవయవంగా పరిగణించాలని చెబుతారు డాక్టర్లు. ఎందుకంటే నోటిలో కనిపించే సమస్యలు నోటి ఆరోగ్యాన్నే కాదు, మొత్తంగా మన శరీర ఆరోగ్యాన్నే ప్రభావితం చేస్తాయి. పిప్పిపళ్ళు, చిగుళ్లవాపు, నోటిపూత, అల్సర్లు ఇవన్నీ పైకి చిన్న సమస్యలుగానే కనిపించినా వాటి మూలంగా మన లోపల గుండె, కిడ్నీలు, మెదడు వంటి కీలక అవయవాల పనితీరు సైతం ప్రభావితం అవుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఓరల్ హెల్త్ డే సందర్భంగా నోటి శుభ్రతతో ముడిపడిన మన ఆరోగ్యం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గేట్వే ఆఫ్ ఇండియా, ముంబైలోని ఈ అద్భుత కట్టడాన్ని మన దేశానికి ముఖద్వారంగా పిలుచుకుంటాం. అలాగే మన నోటిని మొత్తం శరీరానికి ముఖద్వారం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ గేట్వే ద్వారా ప్రాణాధారమైన అన్నపానీయాలతో పాటు వ్యాధి కారకాలు కూడా శరీరం లోపలికి వెళుతూ ఉంటాయి. మనం తినే ఆహారం ద్వారా కావచ్చు, లేదా రక్తం ద్వారా కావచ్చు, చివరికి మనం పీల్చే గాలి ద్వారా కావచ్చు. ఎన్నో రకాల హానికారకాలైన బ్యాక్టీరియా, వైరస్ల వంటి సూక్ష్మ క్రిములు నోటిలోని టాన్సిళ్ళు, ఎడినాయిడ్ల వంటి రక్షణ వ్యవస్థల్ని అధిగమించి మన శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. అలాంటిది ఇక నోటి లోపలే దంతాలకు సమస్యలున్నప్పుడు, చిగుళ్ల జబ్బుతో బాధపడుతున్నప్పుడు వాటి తాలూకు ఇన్ఫెక్షన్లు, వ్యాధి కారకాలు చాలా తేలికగా మన లోపలికి వెళ్ళిపోతుంటాయి. దంత సమస్యల మూలంగా మన తల నుంచి పాదాల వరకు అన్ని అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు డాక్టర్. ఓరల్ హెల్త్ అవేర్నెస్ లేదంటే ఈ దంత సమస్యల పైన అవగాహన చాలా ముఖ్యం. సో దంతాలకి అంటే మన ఓరల్ హెల్త్కి అలాగే మన బాడీపై ఉన్న హెల్త్కి చాలా రిలేషన్ ఉంది. మనకి ఇటీవల ఉన్న పరిశోధనలో తెలిసింది ఏంటంటే కంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటే నోట్లో ఉన్న బ్యాక్టీరియానే ఆ బ్యాక్టీరియాలో ఎండోకార్డిటిస్లో ఉన్న బ్యాక్టీరియా కూడా సేమ్ అని, అంటే మన రక్త కణాల నుండి అవి గుండె వరకు వెళ్ళి బ్యాక్టీరియల్ ఎండోకార్డిటిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒకటే కాకుండా మన చిగురులో ఉన్న సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా కొన్ని కేసెస్లో ఒకవేళ సివియర్ పెరిడాంటైటిస్ అలా ఉన్నట్టయితే కిడ్నీ డిజీజ్, కిడ్నీస్ పైన దుష్ప్రభావాలను చూపించవచ్చు. ఇది ఒక్కటే కాకుండా ప్రెగ్నెన్సీ విమెన్లో మిస్క్యారేజెస్ అవ్వడానికి కూడా ఈ చిగురులో ఉన్న జబ్బులు కారణం కావచ్చు. అలాగే మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే స్పర్మ్ కౌంట్ తగ్గడంలో కూడా నోట్లో ఉన్న సూక్ష్మజీవులు దానికి లింక్ ఉందనేసి మనకి పరిశోధనలో తెలుస్తుంది. సో ఈ అవయవాలే కాకుండా మనకి కడుపులో అల్సర్స్, అలాగే మన లివర్ పైన కూడా మనకి ఈ నోట్లో ఉన్న సూక్ష్మజీవులు ప్రభావం చూపించవచ్చు. బ్రెయిన్కి కూడా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉంటుంది, మెనింజైటిస్ అని అంటాం. సో అందుకోసమని మన నోట్లో ఇన్ఫెక్షన్స్ని కానీ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జాగ్రత్త పడి దంతవైద్యుని సంప్రదించడం కానీ అవి రాకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వారికే తెలియదు వారికి మధుమేహంతో బాధపడుతున్నారని. మేము వాళ్ళని అడిగి మీరు మధుమేహం ఉందా అంటే లేదండి మాకు లేదు అని అంటుంటారు. కానీ మేము వారికి టెస్ట్ చేయించినప్పుడు చాలా మటుకు వారి యొక్క డయాబెటిక్ లెవెల్స్, బ్లడ్ గ్లూకోజ్ చాలా హైగా బయటపడుతుంటాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మాకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అంటే మేము ఎగ్జామిన్ చేసినప్పుడు చిగురులో వాపు, అదొకటే కాకుండా మధుమేహంతో బాధపడే వాళ్ళలో మనకి కీటోయాసిడోసిస్ ఉండి దాంతో ఒక తీపి లాంటి నోటి దుర్వాసన మనకి కనిపిస్తుంటుంది. అలాగే కొన్నిసార్లు అనీమిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, సో నాలుక పైన మనకి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నాలుక బాల్డ్ అయిపోవటం కానీ, అంటే నాలుక పైన
పాపిలే కనిపించకపోవడం, నీలి రంగులో మారటం, ఇలాంటి కొన్ని లక్షణాల ద్వారా మేము ఏంటంటే అనీమియా లేదంటే కొన్నిసార్లు వైటమిన్ డెఫిషియన్సీస్ను కూడా నోట్లో లక్షణాలు బట్టి మేము కనిపెట్టడానికి వీలుంటుంది. సో కొన్నిసార్లు బాగా ఎక్కువ బీపీ ఉన్నామని కూడా చిగుల్లో నుండి వాపు, రక్తం కారటం, అలాగే మధుమేహం ఎక్కువగా ఉన్నామని కూడా మనకి సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. దంత సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తే వాటి మూలంగా గుండె జబ్బులు వస్తాయని ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. భూగర్భంలో ఎక్కడో అంతరాళాల్లో ఉండే భూకంప కేంద్రం భూ ఉపరితలం మీద విధ్వంసాన్ని సృష్టించినట్లుగా నోటి లోపలి ఇన్ఫెక్షన్లు మనకు ఆయువు పట్టైన ప్రాణాధారమైన గుండెకు సైతం చిచ్చు పెడుతుంటాయి. ఇన్ఫెక్షన్లు, వ్యాధికారకాలు దంత మూలాల నుంచి ఆహారం, శ్వాస లేదా నేరుగా రక్తంలోకి కలిసిపోయి గుండె రక్తనాళాల్లోకి చేరుతుంటాయి. దంత సమస్యల మూలంగా కనిపించే గుండె జబ్బుల్లో బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ను ప్రధానంగా చెబుతారు డాక్టర్లు. అంతేకాదు, ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడే హృద్రోగుల్లో దంత సమస్యలు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. చిగుళ్ళ జబ్బు ఉన్న వాళ్ళకి చిగుళ్ళ జబ్బు లేని వారితో మనం కంపేర్ చేసినట్టయితే చిగుళ్ళ జబ్బు ఉన్న వాళ్ళకి గుండె జబ్బు వచ్చే అంటే గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందనేది మనకి పరిశోధనలో తెలుస్తుంది. చిగుళ్ళ జబ్బులో ముందుగా మనకు కనిపించే లక్షణాలు ఏంటంటే నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం కారటం, చిగుళ్ళ నుండి చీము కారటం, అలాగే క్రమంగా అంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టయితే పళ్ళు కదలటము, పళ్ళ సెన్సిటివిటీ, నొప్పి అనేది సెకండ్, థర్డ్ స్టేజ్లో మనకు కనిపిస్తుంది. మొదటి దశలో మనకి జస్ట్ నోటి దుర్వాసన లేదంటే చిగుల్లో వాపు, బ్రష్ చేసుకునేటప్పుడు, తినేటప్పుడు చిగుల్లో నుండి రక్తం కారటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. సో వీటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దంతవైద్యుని సంప్రదించి వారితో సలహా తీసుకోవడం ముఖ్యం. రెండోది, దీంతో మనకి ఇంకోటి ఏంటంటే మనకి చిగుళ్ళ జబ్బు రావడానికి కారణం ఏంటంటే సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోకపోవడం, లేదంటే తినే ఆహార పదార్థాలు పళ్ళ మధ్య ఇరుక్కొని అలాగే నిలువుగా ఉండి క్రమంగా అవి టాటర్గా మారుతుంది. అంటే బ్రష్ చేసినా మనం తొలగించుకోలేని ఈ గట్టి పదార్థాన్ని గార లేదంటే టాటర్ అని అంటాం. సో ఈ టాటరు మరియు ప్లాక్లో ఉన్న సూక్ష్మజీవులు మన చిగుళ్ళను దెబ్బతీస్తాయి. అందుకోసమని ఈ చిగుళ్ళ జబ్బు రాకుండా చూసుకోవాలి ఒకటి. రెండోది అంటే సరైన పద్ధతిలో బ్రష్ చేస్తూ మనకి ప్రతి 6 నెలలకు ఒకసారి దంతవైద్యుని సంప్రదించి క్లీనింగ్ ద్వారా, స్కేలింగ్ ద్వారా దంతవైద్యుని సంప్రదించి తొలగించుకోవడం. రెండోది రాకుండా చూసుకోవడం. ఇలా ఉన్నట్టయితే మనకి ఈ గుండెపోటు అలా రాకుండా మనకి రిస్క్ అనేది చాలా తగ్గించుకోవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు చాలా మంది దంత సమస్యలకు చికిత్స తీసుకోరు. దంత చికిత్సల మూలంగా లోపల బిడ్డకు హాని కలుగుతుందని నమ్ముతారు. అలాగే పన్ను పీకితే కంటి చూపు దెబ్బతింటుందని అనుకుంటారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పన్ను పీకించుకుంటే కంటి చూపు తగ్గుతుందన్న నమ్మకం మన సమాజంలో తరతరాలుగా పాతుకుపోయి ఉంది. ఈ నమ్మకంతోటే చాలామంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు దంతాలు పుచ్చిపోయి బాధిస్తున్నా, జ్ఞానదంతాలు ఇబ్బంది పెడుతున్నా అలాగే భరిస్తూ ఉంటారు. నిజానికి ఈ నమ్మకంలో కొంత వాస్తవం ఉంది, మరికొంత అవాస్తవమూ ఉంది. కంటి చూపుకు కీలకమైన ఆప్టిక్ నరం పైన ఉండే దంతాలకు బాగా దగ్గరగా ఉంటుంది. ఇలాంటప్పుడు పై దంతాల్లో ఇన్ఫెక్షన్లు ఉన్నా లేదా దంతాలను సరిగా తొలగించకపోయినా కీలకమైన కంటి నరం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దంతాల్లోని ఇన్ఫెక్షన్లు నేరుగా కళ్లకు వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అలా అని దంత సమస్యల్ని పట్టించుకోకుండా వదిలేసి మొదలుపెట్టుకోవటము తప్పే. ఇలాంటప్పుడు నిపుణులైన దంత వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం అన్ని విధాలా మేలు. నోటి ఆరోగ్యానికి కంటి సమస్యలకి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఈ నోట్లో ఉన్న సూక్ష్మజీవులు మన ఈ సున్నతంగా ఉండే కంటి ఇన్ఫెక్షన్స్ కానీ కంటి శస్త్రచికిత్స పైన తొందరగా దాని ప్రభావం చూపించవచ్చు. అంటే ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా కంటికి వ్యాపించి వారికి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దానికోసమని ఒకటి, వారు శస్త్రచికిత్స ముందే క్లీనింగ్ చేసుకొని నోరు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలని సలహా ఇస్తుంటారు. రెండోది,
ఒకవేళ శస్త్రచికిత్స తర్వాత ఒక 2 నెలల వరకు ఎలాంటి దంత శస్త్రచికిత్స చేయించుకోవద్దు అని సలహా ఇస్తుంటారు. దీనికి కారణం ఏంటంటే, ఒకటి దంతాలపైన మనం ఇన్ఫెక్షన్స్, క్యావిటీస్ కానీ తీసేటప్పుడు ఆ నోట్లో నుండి వచ్చే ఏరోసాల్స్ కంటికి వెళ్ళి ఆ కంటి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, ఇలా శస్త్రచికిత్స అయితే మన రక్త కణాల నుండి బ్లడ్ స్ట్రీమ్ ద్వారా ఆ కళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని ఒకవేళ దంత సమస్యలు ఉన్నా కానీ కూడా ఈ ముందుగా ఆ దంత సమస్యల్ని తొలగించిన తర్వాతే శస్త్రచికిత్స, ఐ సర్జరీ చేయించుకోమని సలహా ఇస్తారు. మాతృత్వం ఒక వరం. స్త్రీ జీవితానికి పరిపూర్ణతను ఇచ్చే మాతృత్వం విషయంలో మనం నవమాసాల పాటు అడుగడుగున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే దంత సమస్యల దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా నిర్లక్ష్యం చూపిస్తుంటాం. పైగా గర్భంతో ఉన్నప్పుడు దంత సమస్యలకు చికిత్స తీసుకోకూడదనే నమ్మకాన్ని గట్టిగా అమలు చేస్తాం. ఈ నమ్మకంలో కొంతమేరకు నిజం ఉంది. ఎందుకంటే దంతాలకు తీసే ఎక్స్రేలు, లేజర్ల మూలంగా కాబోయే అమ్మకు, లోపల బిడ్డకు హాని కలిగే అవకాశం ఉంది. అలాని సమస్యలకు పూర్తిగా చికిత్స తీసుకోకుండా ఉండటం కూడా సరికాదు. నిజానికి గర్భంతో ఉన్నప్పుడు తరచూ పాలు, పళ్లరసాలు తాగటం వల్ల షుగర్ పదార్థాలు నోటి లోపల ఎక్కువగా ఉండిపోయి దంతాలకు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు దంత సమస్యలకు చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ మూలంగా నెలలు నిండకుండానే కాన్పు కావటం, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు ఎదురవుతాయని చెబుతారు డాక్టర్లు. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా దంత సమస్యలు చూస్తుంటాం. స్పెషల్ లేడీస్లో మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఈ సమయంలో వారి యొక్క హార్మోన్ లెవెల్, స్పెషల్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉండడంతో చిగుల్లో వాపు ఉంటుంది, సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఈ దంత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. దీనివల్ల మనకి ఈ దంతాలు అంటే చిగుళ్ళ పైనే కాకుండా మనకి ఇతర అవయవాలపైన కూడా దీని ఎఫెక్ట్ పడవచ్చు. ఎక్కువగా వామిటింగ్స్ చేసుకోవడం వల్ల వారికి ఈ టూత్ ఎనామిల్ ఇరోషన్ అంటే ఎనామిల్ అరిగిపోవడం, కరిగిపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం. ఈ సమయంలో ఏంటంటే స్పెషల్గా ఈ సమయంలో ఎలాంటి ఎక్స్రేస్ కానీ తీయలేము. అదొకటే కాకుండా ఎలాంటి శస్త్రచికిత్స కూడా చేయలేము. దాంతోపాటు యాంటీబయాటిక్స్ కూడా కొద్దిగా కంట్రోల్గా స్పెసిఫిక్ కేర్ తీసుకొని మనము మెడిసిన్స్ కానీ ప్రిస్క్రైబ్ చేయాలి. సో అందుకోసమని ఆ జాగ్రత్తలు, ఈ అవగాహనతో వారి ఒక జాగ్రత్త తీసుకొని బ్రషింగ్, ఫ్లాసింగ్ అంటే పళ్ళని సరి అయిన పద్ధతిలో బ్రష్ చేసుకోవడమే కాకుండా పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాలని నైలాన్ ఫ్లాస్ ద్వారా క్లీన్ చేసుకొని శుభ్రపరచుకున్నట్టయితే ఎలాంటి చిగుల సమస్యలు, ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే దంత వైద్యుని సంప్రదించినట్టయితే మనకి టైం టు టైం దంత వైద్యుని సంప్రదించినట్టయితే ఒకవేళ చిగుళ్ళ సమస్య లేదంటే చిగుళ్ళ వాపు ఉంటే దానికి చిన్నగా క్లీనింగ్ కానీ అలాంటివి చేసేసి వారికి చికిత్స చేయడానికి నాన్ సర్జికల్గా శస్త్రచికిత్స లేకుండా వితౌట్ ఎనీ మెడిసిన్స్ ట్రీట్మెంట్ చేసి వారికి సరి చేయడానికి వీలుంటుంది. ఈ నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం వల్ల వాటి నుండి ఈ బ్రెయిన్ స్ట్రోక్ కానీ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుందనేది మనకి ఇప్పుడున్న పరిశోధనలో తెలుస్తుంది. అంటే ఈ నోట్లో ఉండే బ్యాక్టీరియా మనకి బ్రెయిన్కి కూడా వ్యాపించి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. స్పెషల్గా మన నోట్లో డేంజరస్ ఏరియా ఆఫ్ ద ఫేస్ అని ఉంటుంది. అంటే పైన పెదవి నుండి భాగం నుండి ముక్కు వరకు భాగాన్ని మనం డేంజరస్ ఏరియా ఆఫ్ ద ఫేస్ అని అంటాము. స్పెషల్గా అక్కడ కానీ ఇన్ఫెక్షన్స్ ఉండి అలా ఉన్నట్టయితే ఆ ఇన్ఫెక్షన్స్ డైరెక్ట్గా మన బ్రెయిన్కి వ్యాపించి బెనింజైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నోటి ఇన్ఫెక్షన్స్ లేదంటే పంటి ఇన్ఫెక్షన్స్, చిగుర్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ని లైట్గా తీసుకోకుండా వాళ్ళ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే జాగ్రత్త పడాలి. ఎందుకంటే దీనివల్ల మనకి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
పొగ తాగటం, పాన్, గుట్కాలు నమలడం వల్ల క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని మనందరికీ తెలుసు. దంతాలకు వచ్చే ఇన్ఫెక్షన్లు, సమస్యలు క్యాన్సర్ల ముప్పును మరింతగా పెంచుతాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్లు మెదడుకు సైతం పాకి రకరకాల అనర్థాల్ని తెచ్చిపెడతాయి. దంత సమస్యలతో వచ్చే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం. ఈ తీపి జబ్బంటే వ్యాధికారకాలకు మహా ఇష్టం. ఇక దంతాల్లోని బ్యాక్టీరియా, వైరస్ల వంటి సూక్ష్మక్రిములకైతే అన్ని వసతులతో కూడిన గేటెడ్ ఆవాసం లభించినట్లే. రక్తంలో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండటం, వ్యాధి నిరోధకత తక్కువగా ఉండటం, ఇన్సులిన్ లోపం, కాల్షియం కొరత, షుగర్ పేషెంట్లలో కనిపించే ఈ పరిస్థితులు వ్యాధికారక సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందేందుకు అనువుగా ఉంటాయి. ఫలితంగా షుగర్ బాధితులకు ఇన్ఫెక్షన్ల బెడద బాగా ఎక్కువగా ఉంటుంది. చీటికి మాటికి దంతాల్లో ఏదో ఒక సమస్య కనిపిస్తూ చికాకు పెడుతూ ఉంటుంది. మనలో చాలామంది షుగర్ జబ్బును, దంత సమస్యలను వేర్వేరుగా చూస్తూ ఉంటారు. నిజానికి ఈ రెండింటినీ ఒకే జబ్బుగా పరిగణించాలని చెబుతారు డాక్టర్లు. మనం డయాబెటీస్ లేదంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ హైపర్ గ్లైసిమియా అంటాం. ఒకవేళ ఇలా హైపర్ గ్లైసిమియా, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టయితే మనకి ఈ చిగుళ్ళ వాపు ఒకటే కాకుండా సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఉంటుంది. సో సెకండరీ ఇన్ఫెక్షన్, నోట్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి హైపర్ గ్లైసిమియా లేదంటే మధుమేహం ఎక్కువగా ఉన్న వాళ్ళలో మనకి చూడడానికి కనిపిస్తుంది. సో మధుమేహంతో బాధపడే వాళ్ళు ఈ దంతాలకి, చిగుళ్ళకి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నోటి పరిశుభ్రతతో పాటు ఎవ్రీ 6 monthsకి దంత వైద్యం దగ్గరికి సంప్రదించి దానికి తగ్గట్టుగా చికిత్స చేయించుకోవడం ఎంతో ముఖ్యం. అంటే మొదటి దశలోనే మనకి గుర్తించి ఆ చిగుళ్ళ జబ్బుని మనము ట్రీట్ చేసినట్టయితే, దాన్ని చికిత్స చేసినట్టయితే అది మళ్ళీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చిన పరిశోధనలు మనకు తెలుస్తుంది ఏంటంటే శస్త్రచికిత్స అంటే పళ్ళు తీయటము లేదంటే గమ్ సర్జరీసే కాకుండా మనకి డెంటల్ ఇంప్లాంట్ సర్జరీస్ కూడా వారి యొక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నట్టయితే మనం చేయడానికి వీలుంటుంది. మన ఓరల్ హైజీన్ లేదంటే మన నోటి పరిశుభ్రత మెయింటైన్ చేయాలంటే మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు తీసుకురావాలి. లైఫ్ స్టైల్ చేంజెస్లో ముందుగా మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువగా పచ్చి కూరగాయలు, ఫ్రూట్స్ ఇలా ఎక్కువగా తీసుకున్నట్టయితే మనకి నోటి పరిశుభ్రత మెయింటైన్ చేస్తూ మనం ఫైబ్రస్ ఫ్రూట్ కూడా ఎక్కువగా తీసుకున్నట్టు ఉంటుంది. రెండోది అసిడిక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో అంటే ఈ కోలాసు వీటితో పాటు అసిడిక్గా ఉన్న ఫుడ్ని మనం అవాయిడ్ చేసినట్టయితే మన దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండేటట్టు మనం చూసుకోవచ్చు. అంటే బేసిక్గా ఉండే ఫ్రూట్స్ కానీ అలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. మూడోది మనకి ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అలాగే వైటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్టయితే మన చిగుళ్ళని, దంతాలని గట్టిగా ఉండేలాగా చూసుకోవచ్చు. మన దేశంలో మనం చూసినట్టయితే 30% వరకు మనకి నోటి క్యాన్సర్ కనిపిస్తూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం పొగాకు నమిలి లేదంటే ఈ గుట్కాలు, మావాలు నమిలే అలవాటు వల్లే మనకి నోటి క్యాన్సర్ వస్తుందని మనకి ఇప్పుడు క్లియర్ కట్గా తెలుస్తుంది. రెండోది పళ్ళని, చిగుళ్ళని ఎలా శుభ్రపరచుకోవాలి, ఎలా క్లీన్గా మెయింటైన్ చేయాలనేది చాలామందికి ఇప్పటికీ సరైన పద్ధతిలో ఎలా బ్రష్ చేసుకోవాలనేది తెలియదు. సో పళ్ళని, పై పళ్ళని, కింది పళ్ళని పై నుండి కిందికి, కింది నుండి పైకి గుండ్రంగా బ్రష్ చేయాలి. సో పళ్ళని బ్రష్ చేసుకునే దాంతోపాటు మనం పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలను తొలగించడం, డెంటల్ ఫ్లాస్ అని ఒక నైలాన్ థ్రెడ్లా దొరుకుతుంది. సో పంటికి మధ్యలో మనం ఈ నైలాన్ ఫ్లాస్తో మనము కిందికి పైకి చేసినట్టయితే ఈ నైలాన్ ఫ్లాస్తో మనం పంటి మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలను తొలగేయడానికి వీలుంటుంది. దీంతోపాటు మనకి పళ్ళతో పాటు నాలుకను కూడా శుభ్రపరచుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మన నాలుక పైన కూడా సన్నటి ప్యాపిలే లాగా ఉంటాయి. ఈ ప్యాపిలే పైన మనకి బ్యాక్టీరియా అంటే ప్లాక్ నిలువుగా ఉండి బ్యాక్టీరియా ఉండి మనకి నోటి దుర్వాసనకి దారితీయచ్చు, అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్కి కూడా దారితీయచ్చు. సో పళ్ళతో పాటు నాలుకని బ్రష్ చేసుకొని క్లీన్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.
దీంతో పాటు ఎంతో ముఖ్యం ఏంటంటే 13 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించడం. అంటే మేమైతే చిన్నపిల్లల నుండే మేము ప్రతి 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి దంత వైద్యుని సంప్రదించి కొన్ని జా డిఫెక్ట్స్, స్కెలిటల్ డిఫార్మిటీస్ ఉంటే ముందే గుర్తించి వాటికి చికిత్స చేయొచ్చు అని సలహా ఇస్తాం. ఆరోగ్యం పరంగా మనం చూసినట్టయితే పాలపళ్ళు ఊడిపోవడం నుండి మొదలు పెడితే 6 ఏళ్ళ నుండి ప్రతి 6 నెలలకు సంవత్సరానికి దంత వైద్యుని సంప్రదిస్తే మేము ముందుగానే వాటిని గుర్తించి ఏమైనా చిన్న చిన్న సమస్యలు, పిప్పి పళ్ళే కానీ చిగుల సమస్య కానీ ముందుగానే గుర్తించి మొదటి దశలోనే వాటికి చికిత్స చేయడానికి వీలుంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత గురించి మనందరికీ తెలిసిందే. చక్కటి చిరునవ్వుతో సాత్వికంగా మాట్లాడే వ్యక్తులు ఊరందరికీ కావలసిన వాళ్ళవుతారు. ఇదే సూక్తి మన ఆరోగ్యానికి వర్తిస్తుంది. నోటిని, దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవటం ద్వారా మన ఆరోగ్యాన్ని 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకోవచ్చు. ఇందుకు మనం చేయాల్సిందల్లా దంతధావనం పైన, దంత సమస్యలపైన అవగాహన పెంచుకోవటమే. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూట్ల తప్పనిసరిగా బ్రష్ చేసుకోవటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. సరైన బ్రష్ని, ఆ మేరకు మంచి టూత్ బ్రష్ని ఎంపిక చేసి వాడుకోవాలి. దంతాలకు సమస్యలు ఎదురైనప్పుడు సకాలంలో వాటికి చికిత్స తీసుకోవాలి. ఈ ప్రాథమిక సూత్రాల్ని నిత్యం ఆచరణలో పెడుతుంటే చాలు. దంతాలతో పాటు మన ఆరోగ్యము భద్రంగా ఉంటుంది. ఓరల్ హెల్త్ డే సందర్భంగా నోటిని, దంతాల్ని చక్కగా ఆరోగ్యంతో ఉంచుకోవటం ద్వారా మొత్తంగా మన ఆరోగ్యాన్ని ఎలా బేషుగ్గా ఉంచుకోవచ్చో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.